వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. అది నడుస్తుందండి టీకాలు. సో అది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 14 వరకు టీకాలు అన్ని ఊళ్ళో అందరికీ ఆల్మోస్ట్ కవర్ చేశాము. రైతులందరికీ టీకాలు అందేటట్టే చూసాము. అది ప్రైవేట్ లో అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది వ్యాక్సిన్. కాకపోతే గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అది ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో అందరూ రైతులు వేసుకోవాలి అనేసి అందరికి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి గాలికుంటు టీకాలు అనేది ఇప్పించాము. అది అయిపోయింది ప్రోగ్రామ్. ఒకవేళ గాలికుంటు ఏదన్నా ఇప్పటి వరకు అయితే మనకైతే అసలు ఏది రికార్డ్ అవ్వలేదు. గాలికుంటు వచ్చింది, గాల్లో వస్తున్నాయి అనేసి. అది మొత్తం కంప్లీట్ గా ఇండియాలో ఎరాడికేట్ చేయాలి, ఆ వ్యాధి అనేది నివారణ చేయాలి అనేసి ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 7 years నుంచి ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ 2 times ఇస్తారు వ్యాక్సిన్. సో పాలు తగ్గుతాయి లేకపోతే పశువుకి ఇంకేదో ఎఫెక్ట్ అవుతుంది అనేసి రైతులు చాలా మంది తెలియక వేయించుకోవట్లేదు. అది ఒక్కదానికి ఒకవేళ టీకా వేయించుకోకపోయినా దానికి గాలి వస్తే వేరే వాటి అన్నిటికీ అది ఒక్కదాని నుంచి ఒకటి సోకుతుంది అనమాట ఆ వ్యాధి అనేది. అందుకని ఖచ్చితంగా అందరూ రైతులు అనే వాళ్ళు ఖచ్చితంగా మన స్టాఫ్ అక్కడికి వచ్చినప్పుడు టీకాలు వేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పించుకోవాలి కూడా. టీకాలు అందరూ వేయించుకోవాలి పశువులకి. సో ఇప్పుడైతే అయిపోయింది, ఆల్మోస్ట్ అందరూ వేయించుకున్నారు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా మేము అందరికీ వేయించడం జరిగింది వ్యాక్సిన్. ప్రతి ఒక్క ఊరికి హవేలీ గన్పూర్ మండలమే కాకుండా హోల్ మెదక్ డిస్ట్రిక్ట్, హోల్ తెలంగాణ కూడా అందరికీ కవర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు అడిగిన దాని ప్రకారం పీపీఆర్ గురించి అడిగారు. చీడపారుడు అనేది అంటారు. అది ఇప్పటికి మనకు వ్యాక్సిన్ రాలేదు. అది కూడా మనకి ఎవ్రీ ఇయర్ 33% వస్తుంది అనమాట. ఏంటంటే పీపీఆర్ అది ఒక్కసారి వేసిన తర్వాత 3 years వరకు మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేయించుకోవాలి. మళ్ళీ కాకపోతే ఎవ్రీ ఇయర్ మనకి ఎందుకు వ్యాక్సిన్ ఇస్తారు అనేసి అంటే కొత్తగా కొనుక్కొచ్చిన వాటికి వేయడానికి, చిన్న పుట్టిన పిల్లలకి కొంచెం 2 months అయిన తర్వాత వేయడానికి అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అందుకని 100% వ్యాక్సిన్ ఇవ్వరు, అది ఓన్లీ 33% ఇస్తారు. ఆ వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరికి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనకు వ్యాక్సిన్ వచ్చింది అనేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అది కూడా ఆల్మోస్ట్ చేపిస్తున్నాము. అన్ని ఊర్లని కవర్ చేపిస్తున్నాము. ఇంకా షీపాక్స్ అమ్మతల్లి టీకాలు అడుగుతారు. అది కూడా అది 5 years వరకు ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా రైతులు వచ్చి అడిగితే మనం అమ్మతల్లి టీకాలు అది కూడా మేము లాబొరేటరీ ఏడిడిఎల్ సంగారెడ్డి నుంచి తెప్పించి అన్ని టీకాలు అయితే ఇప్పిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ డివార్మింగ్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. డివార్మింగ్ అంటే నట్టల నివారణ కార్యక్రమం అనమాట. అది ఇప్పటి వరకు ఇంకా రాలేదు. మన వరకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వితిన్ 1 week 10 days లో నట్టల మందు అనేది వస్తుంది. హోల్ మండలం మొత్తం కూడా కవర్ చేపిస్తాము. ప్రతి ఒక్క రైతుకి నట్టల మందు అనేది అందేలాగా ప్రతి ఒక్క షెపర్డ్స్ అంటే గొర్రెలు మేకలు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళందరికీ నట్టల మందు అందేటట్టు అందే విధంగా చూస్తాము. అది కూడా వస్తుంది 1 week లో. ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు అడిగిన దాని ప్రకారం డాగ్స్ అన్నారు. మరి అది వీధి కుక్కలు వ్యాక్సిన్ చేపివ్వరు కదా దానికి అనేసి. సో అది యాక్చువల్లీ మున్సిపాలిటీ వాళ్ళ కింద ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే డాగ్స్ అనేది ఏవైతే వీధి కుక్కలు ఉన్నాయో అవి పట్టుకొని వాళ్ళు ఏబీసీ అనేది యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ డాగ్స్ అన్ని అప్పగిస్తే వాటికి క్యాస్ట్రేషన్ OH అనేది చేస్తారు. దాంతోపాటు వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తారు. సో అది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీ. వాళ్ళు ఒకవేళ మన దగ్గర ఎవరైనా వీధి కుక్కలు తీసుకొచ్చారు, కొంతమంది ఉంటారు కదా వీధి కుక్కలు కూడా చూసుకోవాలి అని డాగ్ లవర్స్ అనేది, వాళ్ళు కూడా ఒకవేళ తీసుకొస్తే మన దగ్గర వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. మోస్ట్లీ పెంచుకునే కుక్కలకి ఇస్తున్నాము. ఒకవేళ వాటిని తీసుకొస్తే మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, ARV వ్యాక్సిన్, అది కూడా వాటికి కూడా ఇచ్చేస్తాం. సో ఏంది అనేసి అంటే ఆ వ్యాక్సిన్ ఎందుకు అనేసి అంటే అవి ఒకవేళ ఎవరైనా కరిచినా, మనుషులు ఎవరైనా కరిచినా కూడా ఏం కాకుండా ఉండడానికి. సో ఆ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా రేబీస్ అనేది జూనోటిక్ అనమాట. అది ఈ మధ్యలో చాలా ఎక్కువ అయిపోతున్నాయి రేబీస్ కేసెస్. సో జాగ్రత్తగా మనం పెంపుడు కుక్కలైనా కానీ వీధి కుక్కలు జాగ్రత్తగా వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి కరిసిన తర్వాత మనకు రేబీస్ ఒకసారి సోకిన తర్వాత చేసేది ఏమి. సో జాగ్రత్తగా వాటి అన్నిటికీ వ్యాక్సిన్ ఉండాలి, వ్యాక్సినేటెడ్ అయ్యే ఉండాలి డాగ్స్ అన్ని. ఒకవేళ మనకి బై మిస్టేక్ అవి కరిచినా కూడా మనకి పోస్ట్ వ్యాక్సినేషన్ ఇమీడియట్ గా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అనేసి అంటారు. అది ఒక 7 to 8 doses ఉంటుంది, అది చేయించేసుకోవాలి. తర్వాత మంకీస్, అవి కూడా మంకీస్ వచ్చి మనం కరిచినా కానీ తింటా దానికి కూడా ఇదే మనకి మనుషులకి ఉండే వ్యాక్సిన్ అయితే ARV ఒకటి అండి. ఆ వ్యాక్సిన్ అయితే చేయించుకోవాలి. ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇప్పటి వరకు అయితే మన గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు. సో మంకీస్ కరిచినా కానీ ఇది మనం ఇమీడియట్ గా మనం TT వేయించుకొని ARV వ్యాక్సిన్ చేయించేసుకోవాలి.
ఇమీడియట్ గా ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిది. ఇంత ముందు చాలా డిఫరెంట్ పెద్ద ప్రాసెస్ ఉండేది. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ అవన్నీ ఏం లేకుండా జస్ట్ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అనేది వచ్చింది, ఒకటే డోస్. అది ఇప్పుడు పిహెచ్కి వెళ్ళి మనం వేయించుకోవచ్చు. కొంతమంది ఏంటి అనేసి అంటే నా సజెషన్ ఏంటంటే కొంతమంది పెంపుడు కుక్కలు పెంచుకుంటా ఉంటారు కుక్కలు. సో వాళ్ళు ఇంట్లో డాగ్స్ ఉన్నాయి అనేసి అంటే వాళ్ళు ప్రియార్గా ఏఆర్వి వ్యాక్సిన్ ఒక డోస్ వేయించుకుంటే ఒకవేళ బై మిస్టేక్ దానికి బోర్లు గీరినా కానీ దాని సలైవా తగిలినా కానీ లేకపోతే సడన్ గా అది కుక్క కరిచినా కానీ వాళ్ళకి ఏం కాకుండా బిఫోర్ వ్యాక్సిన్ వేయించుకుంటే ఏంటంటే ప్రివెంట్ చేయొచ్చు. పెంచుకునే వాళ్ళు కుక్కలు పెంచుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటున్నాయి అనేసి అంటే వాళ్ళు ప్రియార్గా వేయించుకుంటే మంచిది. వచ్చిన తర్వాత అయితే దానికి ఇప్పటి వరకు మనకి కోతులు కరిచినాయి అన్నట్టు కేసెస్ అయితే కాబట్టి అవి ఎక్కువ హ్యూమన్ డాక్టర్స్ చెప్తారు. సో ఒకవేళ కోతి కరిచి మనం అయితే ఓన్లీ వ్యాక్సిన్ చేయించుకోండి అని చెప్పడం వరకే. అది మోస్ట్లీ మంకీస్కి అయితే వ్యాక్సిన్ ఏం లేదండి, మా దగ్గర వ్యాక్సిన్ అయితే ఇప్పటి వరకు అయితే అవైలబుల్గా లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.